హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక 3 అప్డేట్స్ అయితే ప్రధానంగా అయితే మనకు రావడం అయితే జరిగింది. సో ఈ 3 ప్రధాన అప్డేట్స్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో కాబట్టి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలని అంటే రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకు మేజర్గా వచ్చేసి ఈ మూడు వచ్చేసి మనకి ఇది మూడు కూడా మనకి గ్రూప్ 1కి సంబంధించినటువంటి తాజాగా అంటే ఈరోజే రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటీసెస్ అనమాట. సో ఒకటొకటి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో చూడండి, ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఓఎంఆర్ షీట్ అనమాట. మీకు ఓఎంఆర్ షీట్ ఏ విధంగా వస్తుందని అయితే మనకు ముందస్తుగానే మనకు వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఓఎంఆర్ షీట్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా పర్టికులర్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ యొక్క అప్లికేషన్ ఐడి కానీ, అండ్ మీ యొక్క క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి అయితే ఈ యొక్క డేట్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? అంటే మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి మీరు తెలియజేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మిస్టేక్స్ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క బాక్స్లలో నెంబర్ చేసి ఏ నెంబర్ అయితే వేస్తారో ఆ నెంబర్ పైన మీరు ఇక్కడ ఈ సర్కిల్లో మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది నీట్గా. ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చూసుకోండి. మేల్ ఫీమేల్ అని చెప్పేసి తప్పుపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో వస్తుంది అనమాట, అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ప్రధానంగా వచ్చేసి మీరు సిగ్నేచర్ చేయాల్సినటువంటి చోటు వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ ఈ బాక్స్లో ఎవరు కూడా మీరు టచ్ చేయొద్దు అనమాట. ఈ బాక్సెస్ ఇది ఎందుకంటే ఓన్లీ ఫర్ ఆఫీస్ యూజ్ అని చెప్పేసి ఉన్న దగ్గర మీరు ఎక్కడ కూడా మీరు టచ్ చేయొద్దు అనమాట. ఈ సిగ్నేచర్ దగ్గర మాత్రం మీరు సిగ్నేచర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేశాడనమాట, మీరు ఇక్కడ చేయకూడదు, ఇక్కడనే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మీరు బుక్లెట్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా మీరు సర్కిల్లో ఏదైతే ఆన్సర్ ఉంటుందో 1, 2, 3 అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు గుండ్రంగా కరెక్ట్గా అయితే మీరు బబ్లింగ్ అయితే చేయాలన్నమాట. ఓన్లీ జస్ట్ బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఎలాంటి పెన్స్ కానీ, ఎరేజర్స్ కానీ, కొట్టివేతలు, చూచిరాతలు అంటే రైట్ మార్కు అవన్నీ ఉడకంగా చెల్లుబాటు అవ్వమన్నమాట. సో ఇక్కడ ఇచ్చారనమాట మనకు పర్టికులర్గా. సో ఇవన్నీ గుడకంగా మనకి టోటల్గా ఏ విధంగా బబ్లింగ్ చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క సర్కిల్లో మనకి ఇచ్చారు కదా, సో ఆ విధంగా అయితే మనం బబ్లింగ్ చేస్తేనే మనకి కరెక్ట్ అనమాట ఈ విధంగా. సో మిగతావన్నీ కూడా తప్పు అంటే మీకు పరిగణలోకి తీసుకోరనమాట. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను తెలియజేస్తా, ఇంకొకటి కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో చూడొచ్చు మనకి ఇదేంటి అని అంటే ఇది వచ్చేసి మనకి మీకు ఎవరికైనా సరే హాల్ టికెట్లో ఫోటో కనుక బ్లర్ వచ్చేసి ఉంటే బ్లర్గా కానీ మీ యొక్క ఫోటోగ్రఫీ కరెక్ట్గా పడకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జాము అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పేరు మొత్తం కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే మీరు మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది పెన్నుతో. రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో, లేటెస్ట్ అప్డేటెడ్ ఫోటో, మీరు ఇప్పుడే ఈరోజే దిగినటువంటి ఫోటోని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ డేట్, ప్లేస్ కూడా వేసేసేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు లాస్ట్ టైం ఎక్కడైతే చదివి ఉంటారో ఆ ప్రిన్సిపల్ దగ్గర అయితే మీరు సిగ్నేచర్ చేయాలన్నమాట. లాస్ట్ స్టడీ ఎక్కడ చదివారో అక్కడ ప్రిన్సిపల్ దగ్గర మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోతే ఇక ప్లేస్, డేట్ వేసేసి ఈ యొక్క ఫామ్ని మీరు డైరెక్ట్గా ఇన్విజిలేటర్కి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ టైంలో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఎవరికైతే ఫోటో హాల్ టికెట్లో సరిగ్గా రాలేదో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పినట్టు విధంగా మీరైతే ఫిలప్ చేసేసి సిగ్నేచర్ అయితే మీ ప్రిన్సిపల్ దగ్గర లాస్ట్ ఎక్కడ చదివారో అక్కడ వాళ్ళ దగ్గర సంతకం చేయించి తీసుకెళ్ళి మీరు ఇన్విజిలేటర్కి వేయాలి. లేదంటే క్యాన్సిల్ అవుతుంది, ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి పంపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మరొక అప్డేట్ అయితే ఉంది కదా, సో ఇది కూడా చూద్దాం మనం ఇప్పుడు. సో లాస్ట్ వన్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అని అంటే వాస్తవానికి ఎవరికైతే పేరు తప్పుగా పడి ఉంటుందో, ఓకే, మీ హాల్
హాల్ టికెట్లో ఎవరికైతే స్పెల్లింగ్ మిస్టేక్, నేమ్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఈ యొక్క ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఇక హాల్ టికెట్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అవన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ 4th వన్ వచ్చేసి మీకు కరెక్ట్ నేమ్ ఏదో ఇక్కడ రాయాలన్నమాట. ఇక్కడ రాసి ఇక్కడ మీ ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. సో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క కరెక్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, సో మీ ఎస్ఎస్సి మిమ్మల్ని ఏ విధంగా ఉందో, ఎస్ఎస్సి లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో మరొకసారి ఇక్కడ మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. రాసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్తో అయితే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేసు, డేటు ఈ రెండు కూడా రాసేసిన తర్వాత ఇక్కడ గెజెట్స్ అయిన అనమాట. సో ఇక్కడ అంటే ఇక్కడ డేటు ఆర్ ప్లేస్ రెండు కూడా రాసేసిన తర్వాత ఇక్కడ గెజెట్స్ అయిన అంటే మీరు లాస్ట్ ఎక్కడైతే చదివినరో ఇక్కడ చూడండి, ఎస్ఎస్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ అంటే మీ కాలేజీలో అనమాట ఏ విధంగా అయితే ఉందో డిగ్రీ సర్టిఫికేట్లో, ఎస్ఎస్ సర్టిఫికేట్లో ఏ విధంగా పేరు ఉందో ఆ విధంగా అయితే ఉంది అన్నట్టుగా మీరు లాస్ట్ ఎక్కడైతే చదివారో అక్కడ ప్రిన్సిపాల్ దగ్గర ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ చేయించి ఎవరైతే పేరు తప్పుగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ మనకు ఎగ్జామ్ హాల్లోకి అయితే మీరు ఇది ఇన్విజిలేటర్కి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి పేరు తప్పుగా పడిన వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ని అండ్ అలాగే ఫోటో ఎవరికైతే కరెక్ట్గా లేదో వాళ్ళు నేను ఇంతకుముందు చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మూడింటిని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. 3 కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎవరికి అవసరం ఉన్నది వాళ్ళు. సో అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఆ గ్రూప్లలో కూడా జాయిన్ అయిపోయి ఇవి ఈజీగా అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయ్యి మీకు డౌట్స్ అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేశాను. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఉద్యోగ వీడియోలన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.